ఏంది ప్రతి పౌర్ణానికి, అమావాస్యకి నీకిట పిచ్చి తిరగబెడతా ఉంటదా? లేదంటే ఎందుకు ఇలాంటి వీడియోలు జేస్తావు అని అనుకోమాకండి. నేను ఎందుకో చెప్తాను. దానికంటే ముందు అసలా ఈ గూగుల్‌ని ఎట్ట భయపెట్టినానో చూడండి. నాకు చేసుకోవాలి అనిపిస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? మీరు అనుభవిస్తున్న బాధ మరియు ఒత్తిడి తీవ్రమైనవని నేను అర్థం చేసుకోగలను. కానీ ఇలా ఏ సమస్యకు పరిష్కారం కాదు. దయచేసి ఎలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకోకండి. మీకు సహాయం చేయడానికి, మీతో మాట్లాడడానికి నిపుణులు సిద్ధంగా ఉన్నారు. వెంటనే ఈ క్రింది ఉచిత హెల్ప్ లైన్ నంబర్లలో ఒకదానికి కాల్ చేసి మాట్లాడండి. వారు మీకు మానసిక స్థైర్యాన్ని అందిస్తారు అని కొన్ని నంబర్స్ అయితే మనకిచ్చారు. ఇంకా వాళ్ళు ఏం చెప్పారు, మీరు వెంటనే చేయవలసిన కొన్ని పనులు. ఒంటరిగా ఉండకండి. వెంటనే మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు లేదా మీకు నమ్మకమైన వారికి ఫోన్ చేసి మీ మనసులోని బాధను పంచుకోండి. సురక్షితంగా ఉండండి. మీకు హాని కలిగించే వస్తువులకు దూరంగా ఉండండి మరియు ప్రజలు ఉన్న ప్రదేశంలో ఉండడానికి ప్రయత్నించండి. ఈ కష్ట సమయం ఖచ్చితంగా గడిచిపోతుంది. దయచేసి వెంటనే పైన పేర్కొన్న నంబర్లకు కాల్ చేసి సహాయం తీసుకోండి. బాగా చెప్పారు కదా. అయితే వెంటనే మనం ఇంకో ప్రశ్న కూడా అడిగాం. నేను చనిపోవడం కంటే బ్రతికి చేయాల్సిన పని ఏముంది అని. మీరిప్పుడు తీవ్రమైన వేదనలో ఉన్నారని మరియు జీవితం శూన్యంగా అనిపిస్తోందని నాకు అర్థమవుతుంది. కానీ మీ జీవితానికి ఇంకా ఒక గొప్ప అర్థం మరియు ప్రయోజనం ఉన్నాయి. మీరు బ్రతికి చేయాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఇక్కడ ఉన్నాయి. మీ కష్టాలను దాటి గెలవడం. ప్రస్తుతం మీరు ఎదుర్కొంటున్న సమస్య శాశ్వతం కాదు. అది ఒక తాత్కాలికమైన దశ మాత్రమే. ఈ కష్టాన్ని అధిగమించి తిరిగి నిలబడి మీ జీవితాన్ని విజయవంతంగా నిర్మించుకోవడం మీరు చేయాల్సిన మొదటి పని. మిమ్మల్ని ప్రేమించే వారి కోసం జీవించడం. మీ కుటుంబంలో లేదా స్నేహితుల్లో ఎవరో ఒకరు మీపై ఎనలేని ప్రేమను కలిగి ఉంటారు. మన మీద అలా ఎవరికి లేదులేండి. మీరు లేకపోతే వారి జీవితాలు కోలుకోలేని దెబ్బతింటాయి. వారి సంతోషం కోసం మీరు జీవించాలి. ఇక సమాజానికి ఉపయోగపడడం. మీలాగే ఎంతోమంది నిరాశలో, కష్టాల్లో ఉన్న వారికి భవిష్యత్తులో మీరు ఒక ఆశాదీపంగా మారవచ్చు. మీ అనుభవంతో ఇతరులను కాపాడవచ్చు. ఇది ఓకే. మీ కలలను నిజం చేసుకోవడం. మీరు చిన్నప్పటి నుంచి అనుకున్న కొన్ని ఆశలు, చేయాల్సిన పనులు, చూడాలనుకున్న ప్రదేశాలు ఇంకా ఎన్నో మిగిలి ఉన్నాయి. వాటన్నిటినీ అనుభవించే హక్కు మీకుంది. ఓకే, ఇది కూడా బాగుంది. దయచేసి ఇప్పుడు ఒక్క క్షణం ఆగి సహాయం తీసుకోండి. మీ మనసులోని ఈ తీవ్రమైన భారాన్ని తగ్గించడానికి నిపుణులు సిద్ధంగా ఉన్నారు. వెంటనే ఈ క్రింది ప్రభుత్వ ఉచిత నంబర్లకు కాల్ చేసి మాట్లాడండి. వారు మీ వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతారు. ఇక టెలిమానస్ అండ ఇలాగ ఒక నంబర్ ఇచ్చారు. తర్వాత కిరణ్ హెల్ప్ లైన్ అని ఇంకొకటి ఇచ్చారు. అయితే ఫైనల్గా ఏమంటున్నారు, దయచేసి ఒంటరిగా ఉండకండి. మీ ఇంట్లో వారితో లేదా నమ్మకమైన స్నేహితుడితో వెంటనే మాట్లాడండి అంటున్నారు. అప్పుడు నేనేమన్నా, అయినా సరే నేను పోవాలి, నొప్పి లేకుండా పోయే మార్గం చెప్పు అని అడిగాను. ఆ వెంటనే ఏమంటుందంటే, నేను మీకు అది చేసుకునే మార్గాలను లేదా పద్ధతులను చెప్పలేను. మీ ప్రాణం చాలా విలువైనది. మీరు ఇప్పుడు భరించలేనంత మానసిక వేదనలో ఉన్నారని నాకు అర్థమవుతుంది. కానీ దయచేసి ఎలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకోకండి. అలా అంటే మాత్రం మనం ఊరుకుంటా ఏంటి? అందుకని మళ్ళా నొప్పి లేకుండా చనిపోవడం ఎలా అని అడిగాను. నేను దానికి సంబంధించిన మార్గాలను లేదా పద్ధతులను సమాచారంగా ఇవ్వలేను. మీరు ప్రస్తుతం తీవ్రమైన మానసిక వేదనలో ఉన్నారని నాకు అర్థమవుతోంది. కానీ దయచేసి ఎలాంటి ప్రాణహాని కలిగించే నిర్ణయం తీసుకోకండి. మీ సమస్యల నుండి బయటపడడానికి మరియు మీకు సహాయం చేయడానికి నిపుణులు సిద్ధంగా ఉన్నారు. మళ్ళా అవే నంబర్లు. ఈ నంబర్లు మర్చిపోకండి. ఎందుకు ఇలా చెప్పానో మళ్ళీ చెప్తాను. అయితే తర్వాత నేనేం అడుగుతున్నాను, నాకు బ్రతకాలని లేదు, చెయ్యి కోసుకొని చనిపోతే ఎంత సమయంలో చనిపోతా, నొప్పిగా ఉంటుందా అని అడిగాను. దీనికి సంబంధించిన లేదా సెల్ఫ్ హార్మ్, స్వీయ హింసకు సంబంధించిన ఎలాంటి పద్ధతులు, సమయం లేదా వివరాలను అందించలేను అని చెప్పేసి మళ్ళీ ముందు నంబర్లే చెప్తుంది. అందుకని ఆ తర్వాత ఇంకా విసిగించడానికి ఏమన్నామంటే, ఉరి వేసుకుంటే ఊపిరి ఎలా పోతుంది, ఫ్యాన్కి వేసుకుంటే మంచిదా, చెట్టుకు వేసుకుంటే మంచిదా అని. నేను దీనికి సంబంధించిన మార్గాలు, పద్ధతులు లేదా వాటి ప్రభావాల గురించి ఎలాంటి సమాచారాన్ని అందించలేను. కానీ మీరు తొందరపాటు నిర్ణయం తీసుకోకండి. సహాయం కోసం నిపుణులు ఉండారు, వాళ్ళకి ఫోన్ చేయండి అని ఇదే మళ్ళీ చెప్పింది. అయినా మనం ఊరుకోం కదా. అందుకని నిద్ర మాత్రలు మింగితే హాయిగా పోవచ్చు అని మా ఫ్రెండ్ చెప్పింది. నిజమా అని అడిగాను. మీరు మరియు మీ స్నేహితురాలు మాట్లాడుకున్న ఈ విషయం తీవ్రమైన ఆందోళన కలిగించేది. ఈ మాత్రలు అధికంగా తీసుకోవడం వల్ల హాయిగా పోతాయనేది పూర్తిగా తప్పు మరియు తీవ్రమైన తప్పుడు సమాచారం. మాత్రలు అధిక మోతాదులో ఓవర్ డోస్ తీసుకోవడం వల్ల ప్రాణం పోవడం పక్కన పెడితే అది శరీరాన్ని తీవ్రమైన నరకయాతనకు గురి చేస్తుంది. ఆ సమయంలో ఎదురయ్యే నష్టాలు ఇవే: తీవ్రమైన వాంతులు మరియు కడుపు నొప్పి, అవయవాలు వైఫల్యం అంటే లివర్, కాలేయం మరియు కిడ్నీలు పూర్తిగా దెబ్బతింటాయి. దీనివల్ల ప్రాణం పోకపోయినా
జీవితాంతం డయాలసిస్ చేయించుకుంటూ బెడ్కే పరిమితం కావాల్సి వస్తుంది. కోమా మరియు పక్షవాతం. మెదడు పనితీరు దెబ్బతిని మనిషి కోమాలోకి వెళ్ళే లేదా పక్షవాతం వచ్చే ప్రమాదం చాలా ఎక్కువ. ఇంత చెప్పిన తర్వాత మళ్ళీ ఏమంటున్నారు, దయచేసి గమనించండి. ఈ ఆలోచన ఒక తాత్కాలికమైన మానసిక ఒత్తిడి వల్ల వస్తుంది. మీ మనసులో ఉన్న బాధను లేదా సమస్యను పంచుకోవడానికి నిపుణులు సిద్ధంగా ఉన్నారు. అయితే ముందు ఈ నంబర్స్ చూసినప్పుడు కాల్ చేసే అంత ధైర్యం లేదు. అంటే ఎందుకులే మనం అబద్ధాలు చెప్పినట్టు ఉంటుంది అని చెప్పేసి చెయ్యొద్దు అనుకున్నాను. కానీ మళ్ళీ అనిపించింది, అసలు ఈ నంబర్స్ పనిచేస్తాయా లేదా, చేస్తే ఎలా చేస్తాయి, ఏం మాట్లాడతారు తెలుసుకొని జనాలకి చెప్తే బాగుంటుంది కదా అనిపించి మీకోసం కాల్ చేశాను అనమాట. సరే, ఫస్ట్ అయితే వాళ్ళు మీకు తెలుగు కావాలా హిందీ కావాలా ఒకటి నొక్కండి అది నొక్కండి అంటారు కదా. అలా నొక్కిన తర్వాత ఒకరు వచ్చి ఒక లేడీ మాట్లాడారు. ఆమె ఫస్ట్ మన డీటెయిల్స్ తీసుకుంటారు. అయితే ముందుగా వీళ్ళు చెప్పినట్టుగా వాటిని గోప్యంగా ఉంచుతాము అన్నారు కదా. సో మన డీటెయిల్స్ చెప్పినప్పటికీ ప్రాబ్లం లేదని అనుకుంటున్నాను. లేదంటే నిజంగా మనకు చనిపోవాలి అని ఒక ఆలోచన ఉందనుకోండి, అలాంటి టైంలో మన డీటెయిల్స్ గవర్నమెంట్ దగ్గర ఉన్న తప్పులేదు, వాళ్ళు మనకి ఏమైనా హెల్ప్ చేస్తారేమో అని అనిపించింది. సరే, ఏదేమైనా ఒకవేళ మీకు ఊరు పేరు కరెక్ట్ చెప్పాలి అని లేకపోతే ఇంకేదైనా చెప్పైనా అసలు మీ బాధ ఏంటి వీళ్ళకి చెప్పండి. నేనైతే ఏమనుకున్నా, మీకు చెప్పినట్టు ఊరికే అసలు వీళ్ళు ఎలా మాట్లాడతారు ఏం చెప్తారు అని తెలుసుకోవడానికి కదా. కానీ అక్కడ ఫోన్ చేసిన తర్వాత వన్స్ వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు నాకు తెలియకుండానే నేను ఇంకా అంతా కూడా మాట్లాడేశాను, చెప్పేశాను. అంటే నాకు ఏదైతే ప్రాబ్లం ఉంది, అసలు నాకు ఎందుకు ప్రతిసారి చనిపోవాలనిపిస్తుంది, దానికి కారణం నాకు తెలుసు. సో నేను దాన్ని వాళ్ళకి చెప్పాను. అయితే ఇక్కడ నేను గమనించింది ఏంటంటే, నాతో మాట్లాడిన ఆవిడ ఎవరైతే ఉన్నారో ఆమె చాలా సైలెంట్గా వింటూ ఉన్నారు. మధ్య మధ్యలో అసలు ఏం చేస్తుంటారు, ఏం చదివారు, దానికి తగిన జాబ్ ఏంటి, పెళ్ళయిందా, పిల్లలు ఉన్నారా, ఇలాంటి చిన్న చిన్న క్వశ్చన్సే తప్ప వాళ్ళు మరీ ఎక్కువగా అయితే నాతో ఏం మాట్లాడింది లేదు. మ్యాక్సిమం నేనే మాట్లాడడం వల్ల ఏమో. అయితే అది మీకు వినిపిద్దాం అనుకుంటే ఇక్కడ రికార్డ్ అయ్యింది వాయిస్ అవ్వలేదు, అందుకే మీకు వినిపించలేకపోతున్నాను. బట్ సారాంశం అయితే ఇదే. అలా నేను అంతా చెప్తున్నప్పుడు నేను గమనించింది ఏంటంటే, నాకు తెలియకుండానే ఏడుపు వచ్చింది. సో ఎక్కడో ఇంకా అంటే ఆ గతం తాలూకు జ్ఞాపకాలు, దాని తాలూకు పెయిన్ ఇంకా రిజిస్టర్ అయ్యే ఉంది, అది ఇంకా పూర్తిగా డిలీట్ అవ్వలేదు. అది నాకు అనిపించింది. అంటే నేను పైకి అసలు ఏం లేదండి, నేను అంతా మర్చిపోయానండి, నేను ఎంత సింపుల్ తీసుకుంటానండి అనేస్తూ ఉన్నప్పటికీ అదేదో ఇంకా ఉంది. అంటే గతం తాలూకు జ్ఞాపకాలు అలానే చచ్చిపోవాలి అనే ఆలోచనని ప్రేరేపించే విషయాలు ఇంకా అలానే ఉన్నాయి. దానివల్ల మనం ఈ ఆలోచన చేస్తున్నాం. ఈ బాధ అంతా పోవడానికి అయితే మనం దీన్ని కంప్లీట్గా డిలీట్ చేయాల్సి ఉంటుంది, లేదా రీరైట్ చేయడం. అంటే కొత్త విషయాలతో మెదడును నింపుతూ ఉంటే ఈ పాత విషయాలు, బాధ పెట్టే విషయాలు మెల్లగా మరుగున పడిపోతూ ఉంటాయి. అట్లా మనం ఏదో ఒకటి చెయ్యాలి అని అనిపించింది. అయితే ఈ కాల్ మాట్లాడినప్పుడు నాకైతే ఏం యూజ్ లేదండి. నిజానికి వాళ్ళు ఏం పెద్ద కౌన్సిలింగ్ ఇచ్చింది కూడా లేదు. ఏమనంటే మీ హస్బెండ్ కూడా కౌన్సిలింగ్ ఇవ్వాలండి, బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకొని ఇట్లా చేయడం, అదొక మాట చెప్పారు. తర్వాత చివర్లో ఏమన్నారంటే 10:30కి డాక్టర్ వస్తారు, మీకు మెడిసిన్ ఇస్తారు అన్నారు. అంతే, కాల్ పెట్టేశాను. అలా దాదాపు 7 నిమిషాలు అయితే ఈ కాల్లో ఉన్నాను. ఇది 24 గంటల సర్వీస్ అంట, సో మీరు ఎప్పుడైనా చేయొచ్చు. అయితే వీళ్ళు నాకేం చెప్పారంటే మెడిసిన్ ఇస్తామన్నారు కదా. నేను మామూలుగానే దగ్గు జలుబు కూడా మెడిసిన్ యూస్ చెయ్యను. ఎందుకంటే న్యాచురల్గా మనకు రావాలి ఇమ్యూనిటీ, దానికోసం నా బాడీ మెడిసిన్ తయారు చేస్తూ ఉంటుంది. దాన్ని కట్ చేసి బయట నుంచి మెడిసిన్ ఇచ్చి నా బాడీని నేను బతికస్తురాల్ని చేయలేను కదా, అందుకని నేను చేయను. మీ అందరికీ తెలిసిందే ప్రకృతి వైద్యం అంటే అదే కాబట్టి. సో దాని స్టూడెంట్గా, దాని ఫాలోవర్గా నేను అదే ఫాలో అవుతా. అండ్ ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి, మనసుకి మాత్ర కంటే మాట బాగా పనిచేస్తుంది. ఈ మాత్రలన్నీ తాత్కాలికమైనవే. అయితే మెదడుని బాగా ఉత్తేజపరిచి ఆనందంగా ఉండేలాగా చేసి దానివల్ల చావు అనే ఆలోచనని తీసుకురాకుండా ఉండడమో, లేదంటే మొద్దుబారేలాగా చేసి ఈ ఆలోచన చేయనీయకుండా ఉండడమో, ఇట్లా ఎక్సెట్రాగా పనిచేస్తూ ఉంటుంది. కానీ ఈ మాట అన్నది ఉంది చూసారా, అది చాలా మోటివేట్ చేస్తుంది, మనసుకి ఎంతో ఊరటనిస్తుంది. అందుకే నేను మాత్ర కంటే మాటకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి అని చెప్తాను మనసు విషయంలో. ఇంకా ఇక్కడ ఇంకొక విషయం, మనం శరీరానికి సంబంధించింది విడిగా, మనసుకి సంబంధించింది విడిగా, ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఆరోగ్యం అని కాదు. మనసుకి సంబంధించింది శరీరం మీద ఆధారపడి ఉండొచ్చు, శరీరం మీద మనం ఇచ్చే మందు మనసు మీద ఎఫెక్ట్ చేయొచ్చు. ఇవంతా ఒకటే లాంటిది. అందుకని అంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఇలాంటి ఆలోచనలతో, డిప్రెషన్, యాంగ్జైటీ వీటితో బాధపడుతూ ఉంటే మెడిసిన్ ఇచ్చేసాము, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాము, అయిపోయింది అనుకుంటే అది సగం సగమే.
మీరేం చేయాలంటే మంచి డైట్ ఇవ్వాలి, మంచి ఎక్సర్సైజ్ చేయించాలి, బాడీ యాక్టివ్గా ఉండాలి, ఫిజికల్ లెవెల్లో కూడా డిటాక్స్ అవ్వాలి, టాక్సిన్స్ ఉండకుండా క్లీన్ అంటే ఎనిమా చేయిస్తారా, మీరు దౌతీ చేయిస్తారా, ఇంకొకటి చేయిస్తారా, ఇవన్నీ ఏంటి అనుకుంటున్నారా? అన్నీ తెలుస్తాయిలేండి, మ్యాక్సిమం తెలిసే ఉంటాయి. సో ఇలా అంతా చేసి బాడీని క్లీన్గా ఉంచాలి. అక్కడ నుంచి మనసుని, ఇప్పుడు ఒకేసారి మనసుని క్లీన్ చేయడం చాలా కష్టం, మనసుని ట్రీట్ చేయడం కూడా చాలా కష్టం. కానీ ఫిజికల్ లెవెల్లో వెళ్ళామనుకోండి, ఈజీగా మనసు కూడా ప్రశాంతంగా అయిపోతుంది. ఇలాంటి వేలో మనం ముందుకు వెళితే తర్వాత వెంటనే ఇలాంటి ఆలోచనలు రాకపోవడం, స్ట్రాంగ్గా తయారవ్వడం, బాడీ తట్టుకోవడం, ఇలాంటివన్నీ ఉంటాయి. ఇది మనం వేరే సెషన్ లాగా చెప్తే బాగుంటుంది అనుకుంటున్నాను. సరే, ఇక్కడికైతే ఒక్క మాట చెప్పాలనుకున్నా, అదేంటంటే మనసుని మాత్రతో కాదు మాటతో చేయండి. మనసుని క్యూర్ చేయాలి అనుకుంటే ఫిజికల్ లెవెల్ నుంచి క్లీన్ చేసుకుంటూ వెళ్ళండి, అంతా సరిపోతుంది, సెట్ అవుతుంది అని. అయితే అసలు ఇలా ఎందుకు చెప్పాల్సి వస్తుంది? నాకే నిజంగా చనిపోవాలి అనిపించిందా, లేదంటే ఫాలోవర్స్ని షాక్ చేద్దామనా, లేదా నిజంగానే సబ్స్క్రైబర్స్ని భయపెడదామనా, ఏంటి అని అంటే, ఒక రకంగా గత కొన్ని రోజులుగా నిజంగానే ఇక ఈ లైఫ్ వద్దు, ఏముంది సేమ్ స్టోరీ సేమ్ నాటకం అంటే ఎలా చెప్పాలి, మామూలుగా లైఫ్ అంటే ఇష్టం లేక కాదు, అలానే ఇష్టమని కాదు, ఏంటి తెలుసు ఇదంతా నాటకం, ఇదంతా భ్రమ, రేపు ఒకరోజు ఈ మట్టిలో కలిసిపోతుంది, ఎన్ని నాటకాలు ఆడినా, ఎన్ని మతాలు పేరు చెప్పుకున్నా, ఎంత డబ్బులు కోసం ఎన్ని మోసాలు చేసినా చివరికి అంతా సున్నా, ఇది తెలుసు కదా. సో తెలిసి ఆ నాటకం ఆడడానికి ఇంట్రెస్ట్ రావట్లేదు, ఆడకుండా ఊరికే టైం వేస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ రావట్లేదు. దీనివల్ల ఏమనిపిస్తుందంటే ఈ లైఫ్ని ఇక్కడికి ఆపేద్దాం, ఇక చాలు అనే ఒక ఆలోచన వస్తుంది. అప్పటికి మనము ఇలా అనిపిస్తే వెంటనే ఆలోచన చేయకుండా అసలు ఇలా ఎందుకు అనిపిస్తుంది, దీనికి ఆపోజిట్లో ఎందుకు ఆలోచించకూడదు, ఇట్లా ఆలోచించే మెంటాలిటీ కాబట్టి ఏమీ చేయకుండా అలా సైలెంట్గా ముందుకు వచ్చేస్తూ ఉన్నాం. అలా నిన్న ఈ యూట్యూబ్ చూస్తూ ఉంటే ఈ పలాసలో ఒక ఆవిడ చనిపోయింది, ఇంకొక దగ్గర ఇంకొక ఆయన చనిపోయాడు, వంశీ అనే ఆయన రాజమండ్రిలో దాని మీద నుంచి దూకి గోదావరిలో పడి చనిపోయారు. ఇలాంటివన్నీ విన్నప్పుడు అరే ఇంత అందంగా ఉన్నారు, జాబ్ ఉంది, పిల్లలు ఉన్నారు, వీళ్ళెందుకురా చనిపోవడం అని అనిపించింది. సో దానికని అసలు ఎందుకు చనిపోతున్నారు జనాలు, రోజుకి ఎంతమంది చనిపోతున్నారు, ఇవి తెలుసుకుందాము. దీని గురించి ఒక వీడియో అయితే చేసి జనాలకి చెప్దాము అని అనుకున్నాను. అంటే ఎలా, నాకు చనిపోవాలని ఉంది ఇలా కాదు, అసలు ఎందుకు చనిపోతున్నారు, చనిపోకుండా ఒక్క నిమిషం ఆగితే ఎలా ఉంటుంది. అలానే ఈరోజు మనకు దాహం వేయలేదు, సో బావి తవ్వాల్సిన అవసరం లేదు అని సైలెంట్ ఉంటాం. కానీ దాహం వేసినప్పుడు అప్పటికప్పుడే తవ్వలేం కదా. అలానే ఈరోజు ఇది చూస్తున్న చాలామంది నార్మల్ మనుషులకి ఆ ఆలోచన రాకపోయిండొచ్చు, ఆ ఆలోచనలు లేకపోయిండొచ్చు. కానీ రేపొక రోజు అలాంటి కష్టం వస్తే అప్పటికప్పుడు వీడియో చేయలేం కదా, అప్పటికప్పుడు చెప్పలేం కదా. అందుకనే అందరి కోసం ఒక వీడియో అయితే చేస్తున్నాను. చనిపోవాలి అని అనిపించడం చాలా సహజం. అందులోకి ఎవరైతే లైఫ్ని, సక్సెస్ని సీరియస్గా తీసుకొని కష్టపడాలి అనుకుంటారో, అలానే గౌరవంగా ఉండాలి, పరువుగా ఉండాలి, ఇలాంటి కొన్ని నియమాలు పెట్టుకొని ఉంటారో వాళ్ళందరికీ బ్రతుకు కష్టంగా అనిపించి చచ్చిపోవాలి అనిపించడం సర్వసాధారణం, సహజం. కానీ ఆ ఒక్క నిమిషం, ఆ ఒక్క రోజు, ఆ ఒక్క పరిస్థితి దాటేస్తే ఏమో నెక్స్ట్ లైఫ్ ఎలా ఉంటుందో తెలియదు కదా. అలా దానికన్నా కూడా అంటే లైఫ్ ఏదో కొత్తది ఇస్తుంది, గొప్పది ఇస్తుంది అనే దానికన్నా కూడా మనకంటే దారుణంగా బ్రతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్లతో పోలిస్తే మనం ఎంతో బెటర్. అలాంటప్పుడు మనం ఎందుకు చనిపోవాలి అన్న ఒక ఆలోచనని క్రియేట్ చేయడానికి, ఆలోచనని మీలో కలిగించడానికే ఈ వీడియో అంతా చేద్దామనిపించింది. దానికోసమనే చేశాను. అయితే ఈ టెలిమానస్ వీటి గురించి నాకు కూడా తెలియదు, ఇలా వీడియో చేస్తున్నప్పుడే తెలిసింది. ఇక దీని గురించి చూస్తే 24 గంటలు మన కోసమే టోల్ ఫ్రీ నంబర్లు పెట్టి ఇలాగొక యాప్ కూడా ఉందంట. దీనికోసం మేలే అనిపించింది, మంచిగా అనిపించింది. ఇంకా అసలు ఇది ఎందుకు, ఎప్పుడు స్టార్ట్ అయిందో చూద్దాము. టెలిమానస్ అనేది భారతదేశంలోని ప్రతి పౌరుడికి ఉచితంగా 24 గంటలు మానసిక ఆరోగ్య సేవలను అందించడం కోసం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ 10 అక్టోబర్ 2022న ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ప్రారంభించిన ఒక హెల్ప్ లైన్ కార్యక్రమం. దీని పూర్తి పేరు టెలి మెంటల్ హెల్త్ అసిస్టెన్స్ అండ్ నెట్వర్కింగ్ అక్రాస్ స్టేట్స్. ముఖ్యంగా గ్రామీణ, వెనుకబడిన మరియు మారుమూల ప్రాంతాల్లో ఉండి మానసిక వైద్యులను సంప్రదించలేని వారికి
సులభంగా నాణ్యమైన మానసిక ఆరోగ్య సహాయం అందించడమే దీని ప్రధాన ఉద్దేశం. మరి ఈ టెలిమానస్ ముఖ్యాంశాలు ఏంటి, ఎవరి కోసం అనంటే తీవ్రమైన మానసిక ఒత్తిడి, ఆందోళన, కుంగుబాటు, నిద్రలేమి, ఒంటరితనం లేదా ఆత్మహత్య ఆలోచనలతో బాధపడే దేశంలోని ఏ పౌరుడైనా ఈ సేవలను ఉపయోగించుకోవచ్చు. ఒత్తిడి, ఆందోళన, కుంగుబాటు, నిద్రలేమి, ఒంటరితనం వీటి గురించి మీరు ఎవరికి ఏం చెప్పాలి, ఎలా మీరు ఏదైనా మెడిసిన్ తీసుకోవాలన్నా అసలు ఏంటి మీ ప్రాబ్లం, వీళ్ళకి ఫ్రీగా ఫోన్ చేసి వాళ్ళు ఏం చెప్తారో ఆ సలహా బట్టి మీరు ముందుకెళ్ళొచ్చు. అయితే ఎప్పుడు ప్రారంభించారు? కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ 2022-23లో ప్రకటించిన తర్వాత అక్టోబర్ 10, 2022న దీనిని అధికారికంగా లాంచ్ చేశారు. ఎలా సంప్రదించాలి? బాధితులు 14416 లేదా 1800-891-4416 అనే టోల్ ఫ్రీ నంబర్లకు ఫోన్ చేసి మాట్లాడవచ్చు. ఈ సేవలు తెలుగులో పాటు దేశంలోని దాదాపు 20 ప్రాంతీయ భాషలలో అందుబాటులో ఉన్నాయి. ఎలా పనిచేస్తుంది? ఇందులో 2 అంచెలు ఉంటాయి. టైర్ 1 ఫోన్ చేసిన వెంటనే శిక్షణ పొందిన కౌన్సిలర్లు మాట్లాడి ప్రాథమిక కౌన్సిలింగ్ ఇస్తారు. టైర్ 2 సమస్య తీవ్రంగా ఉంటే స్పెషలిస్ట్ డాక్టర్లు లేదా సైకియాట్రిస్టులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉచితంగా మాట్లాడిస్తారు. నిర్వహణ బెంగళూరులోని ప్రముఖ మానసిక వైద్య సంస్థ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ దీనికి నోడల్ సెంటర్గా వ్యవహరిస్తోంది. ఈ హెల్ప్ లైన్ పూర్తిగా గోప్యంగా ఉంచబడుతుంది కాబట్టి వివరాలు బయటపడతాయనే భయం లేకుండా ఎవరైనా సంప్రదించవచ్చు. సో తెలిసింది కదా, మన కోసమే 24 గంటలు మనుషులు ఉన్నారంట. అలాంటప్పుడు మనం ఎందుకు వాటిని పట్టించుకోకుండా చనిపోవడం? కావాలంటే మీరు చనిపోయే ముందు ఒకసారి కాల్ చేసి అసలు ఏం మాట్లాడతారు, ఏం మెడిసిన్ ఇస్తారో, లేదంటే వీడియో కాన్ఫరెన్స్ అంట, అసలు ఏంది ఆ సంగతి ఏందో చూసుకొని తర్వాత మీ డెసిషన్, ఎవరు ఆపుతారు మిమ్మల్ని, మీరు వెళ్ళిపోండి. ఓకేనా? అయితే ఇక్కడ చూడండి, అసలు మనం ఫోన్ చేస్తే ఎలాగా అన్నది ఒక బొమ్మలాగా చెప్పారు. మనకు కౌన్సిలింగ్తో సరిపోతుందంటే కౌన్సిలింగ్, లేదు అంతకంటే సీరియస్ అంటే ఇంకా హాస్పిటల్ వరకు ఏదో ఈ సంజీవిని ద్వారా ఆడియో కాల్ ఇదంతా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ మనకు కౌన్సిలింగ్ లెవెల్లోనే సెట్ అయిపోతాయి. మన కడుపులో ఉన్న బాధ అంతా అసలు బయట కక్కేసామనుకోండి, ఫస్ట్ సగం పీడ అక్కడితో పోతుంది, ఆ గండం అక్కడికి గడుస్తుంది. ఇక మిగిలింది ఏంటంటే రియాలిటీని అర్థమయ్యేలాగా చెప్పే ఒక మనిషి. అంటే ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నేను చచ్చిపోతే నా విలువ వీళ్ళకి తెలుస్తుంది అని అనుకొని అవతల వాళ్ళ మీద కోపంతో నేను చచ్చిపోయాను అనుకోండి, ఏంటి అప్పుడు ఎవరైనా ఉండి అమ్మ నువ్వు చచ్చిపోతావు, నీ విలువ తెలియడం కాదు అసలు నేను పూర్తిగా మర్చిపోతారు, వాళ్ళు ఇంకొక పెళ్లి చేసుకొని ఇంకా హ్యాపీగా ఉంటారు, అక్కడ నాశనం అయ్యేది నువ్వే, కాబట్టి అసలు ఆలోచన మానేసేయి, నీ విలువ తెలియాలి అంటే అసలు నీ విలువ ఏంటి అన్నది నువ్వు ప్రపంచానికి చూపిస్తే వాళ్ళకి అందకుండా ఉంటే అప్పుడు వాళ్ళకి నీ విలువ తెలుస్తుంది అని చెప్పారనుకోండి. అప్పుడు అదొకటి. అంటే ఇక్కడ చాలా రకాలుగా అంతే. అంటే ఫ్యామిలీ ఇష్యూస్ వచ్చినప్పుడు అవతల వాళ్ళ మీద కోపంతో, ద్వేషంతో మనల్ని మనం చంపేసుకుంటూ ఉంటాం. వాడెవడో మీద కోపంతో, వాళ్ళెవరో మీద బాధతో మనం ఎందుకు చచ్చిపోవాలి అనే ఆలోచన వచ్చేలాగా రియాలిటీని వివరంగా చెప్తే ఆ ఆవేశం తగ్గి ఆలోచన కలిగి అవును కదా అనిపిస్తుంది. సో దీనికి పెద్ద మోటివేషన్ ఏం అవసరం లేదు, ఉన్నా తప్పులేదనుకోండి. ఇదంతా చెప్పడానికి గల కారణం కూడా చెప్పాను కదా, నిన్న మొన్న పలాస్లో ఒక ఆవిడ ఇలా చనిపోయింది, ఇంకొక దగ్గర ఇంకొకరు అలా చనిపోయారు. ఒక అందమైన కానిస్టేబుల్ ఎంతో మంచోడు అంటేనంట, అంత మంచోడంట, ఆయన చనిపోతున్నాను అని కాల్ చేసి ఇట్లా చేశారు, ఇప్పుడు పోలీసులు వెతుకుతున్నారు అలా చెప్పారు. అవంతా చూసినప్పుడు నేను మళ్ళా అయినా ఈ టాపిక్ గురించి చెప్పాల్సిందే అనిపించి ఈ వీడియో చేస్తున్నాను తప్ప నాకేదో ఇదని కాదు. ఒకవేళ నేను ఇదే ప్రాసెస్లో పోయినా ఆశ్చర్యం అయితే లేదు, కానీ అది ముఖ్యం కాదు. మీకు నా గురించి అసలు ముఖ్యం కాదు. ఉంటాం పోతాం ఏదో జరుగుతుంది, కానీ మీరు అన్నది అంటే ఏ భవబంధాలు లేకుండా, మీరు పోయినా ఎవరు ఏడ్చేవాళ్ళు లేకుండా, మీ మీద ఆధారపడ్డ వాళ్ళు ఎవరు లేకుండా ఇట్లా ఉంటే ఓకే, మీరు పోయినా పెద్ద ఇదేం కాదనుకోండి. అయినప్పటికీ ఎకో సిస్టంలో ఎక్కడో తేడా కొడుతుంది మనందరం ఇలా పోతూ ఉంటే. అలా పోవడానికి డిజైన్ చేయబడలేదు మనం అంటే ఏది కూడా. కాబట్టి ఆ ఆలోచనని పక్కన పెట్టేసి ఎలా చనిపోవాలి అనే దానికంటే కూడా ఎలా బ్రతకాలి, ఎందుకు చనిపోవాలి అనే దానికంటే కూడా ఎందుకు బ్రతకాలి అనే ఆలోచనలు గట్టిగా చేస్తూ మనం ముందుకెళ్ళిపోవాలి అని అంటాను. అయితే ఇక్కడ ఇంకొక విషయం చూడండి, నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో తాజా నివేదికల ప్రకారం భారతదేశంలో రోజుకి సగటున 467 మంది వీటి వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. అంటే 500 వేసుకుందాం, అంటే దేశంలో ప్రతి 3 నిమిషాలకి ఒకరు బలవన్మరణానికి పాల్పడుతున్నారు. ఇట్లా రోజుకి 5 మంది అంట. సరే 400 వేసుకుందామండి, రోజుకి 400, ఒక 3-4 రోజులకి 1600,
ఈ 1600 మంది ఇక్కడ చచ్చిపోకుండా బోర్డర్లో పోయి అడ్డంగా నిలబడితే ఎట్టుంటది? అసలు ఈ చచ్చిపోయే వాళ్ళతోనే మనం ఒక చైనా వాళ్ళు కట్టేయచ్చేమో కదా. అయితే నేనేం అడిగానంటే ఈ ఒక్కరోజు చచ్చిపోయిన వాళ్ళ లెక్క చెప్పండి అని అడిగాను. దానికి ఏమంటున్నారు, ఈ రోజు లెక్క సంఖ్య అయితే చెప్పలేము, ఇంకా అది క్రోడీకరించడానికి సమయం పడుతుంది అని చెప్తున్నారు. అయితే ఈ భారతదేశంలోనంట ఒక సంవత్సరానికి సుమారుగా 170 మంది చచ్చిపోతా ఉన్నారంట. ఈ లింగ నిష్పత్తి వచ్చేసి బలవన్మరణాలకు పాల్పడుతున్న వారిలో పురుషులు 73, మహిళలు 26. అందులో కూడా పెళ్లి చేసుకున్నోళ్ళు 13% ఉన్నారు. మొత్తం దీంట్లో దినసరి కూలీలే ఎక్కువ ఉంటున్నారు. ప్రభావితమయ్యే వయస్సు, ఆత్మహత్యలు చేసుకుంటున్న వారిలో 18 నుండి 45 ఏళ్లలోపు ఉన్న యువతి యువకులే 65% కంటే ఎక్కువ ఉండడం ఆందోళనకరం. కాబట్టి ఈ వయసు ఏదైతే ఉందో యవ్వనంలో ఉండి ప్రపంచాన్ని సమాజాన్ని అర్థం చేసుకొని ప్రతిదాన్ని ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు కలిగి ఉండే వయసులోనే మనం చనిపోవడం అన్నది చేస్తూ ఉన్నాం. ఇంకా ప్రధాన కారణాల దగ్గర దేశంలో జరుగుతున్న ఈ వీటిల్లో దాదాపు సగం మరణాలకు కుటుంబ సమస్యలు మరియు దీర్ఘకాలిక అనారోగ్యం, మానసిక సమస్యలు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. ఇక్కడ మానసిక అనే దాని గురించి పక్కన పెడితే కుటుంబ సమస్యలు చూడండి, పాస్ మార్కులు తెచ్చుకునే దానికి దగ్గరలో ఉన్నట్టు 33% ఉంది. ఇది అసలు మంచి విషయం కాదు. ఎందుకంటే అసలు కుటుంబం అన్నదే ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి, అంటే నమ్మకంగా ప్రేమగా మనకు ఒకరు ఉన్నారు, అండదండ తోడు నీడ, ఇట్లాంటి ఒక్క దీనికోసం మనుషులైనా కొన్ని జంతువులైనా గుంపులుగా బ్రతుకుతూ ఉంటాయి. అట్లా మనిషి క్రియేట్ చేసుకున్న గుంపు కుటుంబం. సో ఈ కుటుంబం అన్నది బ్రతికించడానికి ఉపయోగపడాలి కానీ సమస్యగా మారి ప్రాణాలు తీసే దారికి తీసుకోబోకూడదు. అట్లా మనం ఎందుకు చేసుకుంటున్నామో మనమే చూసుకోవాలి. మనకి ఏదైనా ఒక సమస్య వస్తే మన ఇంట్లో వాళ్ళకే చెప్పుకోవాలి, ముందు తీర్చడానికి ఇంట్లో వాళ్ళే రావాలి, వస్తారు కూడా. కానీ ఇప్పుడు ఎలా తయారైందంటే కుటుంబంలో ఉన్న వాళ్ళే సమస్యగా మారుతున్నారు, సమస్యని తీసుకొస్తున్నారు. కాబట్టి ఇలాంటి చావులు ఎక్కువ అవుతూ ఉన్నాయి. ఇది ఒకసారి చూసుకోండి. అలానే భార్యాభర్తలు ఇద్దరిలో ఎవరైనా సరే వెంటనే భర్త మీద ఆవేశపడిపోయో భార్య మీద ఆవేశపడిపోయో చనిపోయే ఇలాంటి నిర్ణయాలు అయితే తీసుకోకండి. ఇక్కడ కూర్చొని ఇలా చేయొద్దు అలా చేయొద్దు అని చెప్పడం సులభమే. ఆ ప్లేస్లో ఉండే వాళ్ళకి ఆ పెయిన్ తెలుస్తుంది. కానీ ఆ పెయిన్ తెలిసిన మనిషిగానే చెబుతున్నాను, కాస్త ఆలోచించండి, ఆవేశపడకండి. మనం ఎప్పుడైతే చనిపోవాలి అని అనుకుంటామో మెదడు దానికి తగినట్టు పరిష్కారాన్నే చూస్తుంది. అంటే ఇలా చనిపోదామా, అలా చనిపోదామా, ఇట్లా అట్లా అని. అదే బ్రతకాలి అని ఆలోచించామనుకో, అప్పుడు బ్రతకడం కోసం ఏం చేస్తే బాగుంటుంది అని అలా ఆలోచిస్తుంది. కాబట్టి మీ మెదడు ఏదైనా ఆలోచించగలదు, ఎలా అయినా మిమ్మల్ని బయటపడేయగలదు. అది చావు ద్వారా అయినా బ్రతుకు ద్వారా అయినా. అయితే నేనే చెప్తూ ఉంటాను కదా, ఎంత చేసినా చివరికి సున్నానే అని. మరి ఆ సున్నా అని తెలిసినప్పుడు ఇప్పుడే చచ్చిపోతే ఏంటి, ఏదో సాధించి తర్వాత చచ్చిపోతే ఏంటి అని అడగొచ్చు. రెండిటికి తేడా ఏంటంటే ఇంత విలువైన దాన్ని ఒక్కసారి పోగొడితే మళ్ళీ క్రియేట్ చేయడం చాలా కష్టం. మీ లివర్ పోయిందే అనుకోండి, మీరు మళ్ళీ దాన్ని జనరేట్ చేస్తారా? ఒక కిడ్నీని తయారు చేయండి, మీకు కొంచెం మట్టి ఇస్తాను లేదా ప్రోటీన్ ఇస్తాను అంటే మీరు తయారు చేయగలరా? పోనీ ఒక బుర్రని తయారు చేయండి అంటాను, చేయగలరా? పోనీ ఏకకాలంలో ఇటు వింటూ అటు చూస్తూ ఇటు ఆలోచిస్తూ వేరే పని చేస్తూ కాళ్ళు చేతులు కదిలిస్తూ అన్ని రకాల పనులు చేస్తున్న ఈ మెదడుని తయారు చేయండి, మీకు 1 కోటి రూపాయలు ఇస్తా, 2 కోట్లు ఇస్తా అని అంటాను, చేయగలరా? ఒకవేళ ఏం చేసినా అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవుతుందే కానీ ఇంటెలిజెన్స్ అవ్వదు. సో ఈ ఎమోషన్స్, మానవత్వం, ఇంటెలిజెన్స్ ఇవన్నీ కలిపి ఉన్న ఒక మంచి విషయం ఏదైనా ఉంది అని అంటే అది ఒక మనిషి బుర్ర. అలాంటి దాన్ని ఫసక్ చేసేస్తే ఎలా చెప్పండి? చిన్న బిడ్డల్ని కూడా తీసుకొని చనిపోతూ ఉంటారు కదా, అంత బిడ్డని మళ్ళీ క్రియేట్ చేయాలంటే ఎంత టైం పడుతుంది? సో ఇదంతా సింపుల్ కాదు, చచ్చిపోయి ఒకదాన్ని డెస్ట్రాయ్ చేసినంత సింపుల్ కాదు క్రియేట్ చేయడం. అందుకని చిన్న సమస్యలకి కాదు, పెద్దవే అనుకుందాం. పెద్ద సమస్యలకి పెద్ద పరిష్కారాలు ఆలోచిద్దాం, ఆ దిశగా ముందుకు వెళదాం. అంతేగాని ఇన్ని కోట్ల విలువైన, అన్ని కోట్లు పెట్టినా సంపాదించలేని ఇలాంటి ఒక శరీరాన్ని నిమిషాల్లో పాడు చేసేసి అచేతనంగా పడేలాగా చేసేస్తే ఎంత దారుణం. మనిషి ఒంటికి, అవయవాలకి, తెలివికి చాలా విలువ ఉంది, చాలా అవసరం ఉంది. కాబట్టి అనవసరంగా అచేతనంగా అయిపోయేలాగా చేయకుండా బ్రతికి సాధించుకోండి. అయితే ఇదంతా ఈజీనే కానీ ఎప్పుడైతే ఇలా చనిపోవాలి అన్న ఒక ఆలోచన బలంగా వస్తుందో అప్పుడు ఏం చేయాలి, దాని నుంచి ఎలా బయటపడాలి అని అడిగితే ఫోన్ని పక్కన పెట్టేయండి. అసలు ఈ ఫోన్లో వీడియోలు అవి ఇవి చూస్తూ ఉంటే వీళ్ళందరూ ఏదో సాధించారు, నేనేం సాధించలేదు, చచ్చిపోవాలా, లేదంటే ఈ మొగుడు పెళ్ళాలి ఇంత ప్రేమగా ఉన్నారు, నాకేంటి ఇలా అయ్యింది, చచ్చిపోవాలా, ఇంకొకటి ప్రతిదానికి అవతలోళ్ళ సక్సెస్ చూసినా, అవతలోళ్ళు సుఖంగా ఉండడం చూసినా మనకు చచ్చిపోవాలనిపిస్తుంది.
ఉంటుంది. అందుకని ఫస్ట్ ఈ ఫోన్ పక్కన పడేసి ఆ ఇంట్లో నుంచి ఆ రూమ్లో నుంచి ఫస్ట్ బయటకు వచ్చేయాలి. ఈ 4 గోడల మధ్యలోనే ఉన్నామంటే మన ఆలోచనలు అక్కడక్కడే తిరిగి చచ్చిపోవడమే బెస్ట్ అని అనిపిస్తూ ఉంటుంది. అందుకని ఫస్ట్ ఆ రూమ్లో నుంచి ఆ ఇంట్లో నుంచి ఆ వాతావరణంలో నుంచి బయటకు వచ్చేసి, అది కూడా బాగా వెలుగుబడి సన్లైట్ బాగా తగులుతూ ఉండాలి బాడీకి. అలానే ఫ్రెష్ ఎయిర్ కూడా, అంటే మంచి గాలిలో మంచి ఆక్సిజన్ ఉండి మెదడు బాగా ఆలోచించడానికి పనికొస్తుంది. కాబట్టి అలా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసుకుంటా పచ్చటి చెట్ల మధ్యలోకి ఇలాంటి నేచర్ మధ్యలోకి వచ్చేసామంటే సగం దరిద్రం అక్కడితో పోతుంది. ఇంకా ఆ తర్వాత ఏం చేయొచ్చు అని అంటే, కాళ్ళు చేతులు కళ్ళు లేకపోయినా కూడా చాలామంది ఉద్యోగాలు చేస్తూ బ్రతికేస్తూ ఉంటారు. చేతులు లేని వాళ్ళు కాళ్ళతో బొమ్మలు వేయడం, నోటితో బొమ్మలు వేయడం, అసలు వాళ్ళు ఎంతలా అంటే చూస్తేనే షాక్ అవుతాం. అలాంటి వాళ్ళని చూసి మనం మోటివేట్ అవ్వాలి. అంటే ఏంది అన్నీ ఉండి మనమే చచ్చిపోవాలనుకుంటున్నాం, ఏమీ లేకనే వాళ్ళు ఇలా బ్రతుకుతున్నారు అనిపిస్తుంది. ఆ తర్వాత ఏవైనా ఈ ఆవులైనా దూడలైనా కుక్కలైనా పిల్లులైనా ఇలాంటి వాటితో కాస్త టైం స్పెండ్ చేసామనుకోండి, అసలు వాటి అమాయకపు చూపులో మనం ప్రపంచాన్నే మర్చిపోతాం. వాటి యాక్షన్స్ అలా ఉంటాయి. సో అలా ప్రేమనిచ్చే జంతువులతో కాసేపు ఉండడం, ఇవే కాకుండా ప్రశాంతంగా ఉండే గుడికి వెళ్ళడం, బీచా లేదంటే వేరే ప్లేసెసా, ఇలా వేరే ప్లేస్కి వెళ్ళడం తిరగడం చేయడం చేస్తూ ఉంటే ఇంకాస్త న్యూట్రల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆ తర్వాత మనం ఎక్సర్సైజ్ చేయడం, వాకింగ్ చేయడం, అసలు ఈ ఎక్సర్సైజ్ ఇలాంటివన్నవి ఈ మానసిక ఆరోగ్యానికి చాలా బాగా పనికొస్తాయి. సో అలాంటివి చేస్తూ ఉండడం, మంచి ఫుడ్ తీసుకోవడం, ఇదంతా ఒక రకంగా సరిపోతుంది. ఇది కాకుండా ఇంకా సీరియస్ అయితే మాటే మంత్రం, మాటే మెడిసిన్, ఇలాగా మనకి కౌన్సిలింగ్ ఇచ్చే వాళ్ళ దగ్గరికి సైకాలజిస్టులు ఇలాంటి వాళ్ళని కలిసి కొన్ని సెషన్స్ కానీ మనం ఆ కౌన్సిలింగ్ తీసుకుంటే మొత్తానికి సెట్ అవుతుంది. అయితే ఈ కౌన్సిలింగ్ వీటన్నిటికంటే కూడా అసలు అలా అనిపించిన 5-10 నిమిషాలు ప్రశాంతంగా ఉంటే, ఆ ఆలోచన మానేసి ఏ ఆలోచన చేయకుండా నార్మల్గా ఉంటే తర్వాత మనమే లేసి మొహం తుడుచుకొని మళ్ళీ బ్రతకడంలో ఈదుకుంటా వెళ్ళిపోతాం అనిపిస్తుంది. అందుకని ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మీకు ఎప్పుడైనా ఇలా చనిపోవాలి అనిపిస్తే అలా ఫ్యాన్కి ఏదో చేసి ఇంకొకటి ఏదో చేసి ఆ టైంలో ఫస్ట్ వీళ్ళకి ఫోన్ చేయండి, మాట్లాడండి, ఏమంటారో చూడండి, తర్వాత మందల తర్వాత ఏమంటారు.